మోదీ ప్రధాని అయిన వెంటనే చేపట్టిన తొలి కార్యక్రమం స్వచ్ఛ భారత్ అని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కోట్లాది పేదల ఇళ్లలో టాయిలెట్లు నిర్మించి మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారన్నారు. హైదరాబాద్ బోరబండ డివిజన్లో స్థానిక ప్రజలతో కలిసి మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని చూశారు కిషన్ రెడ్డి. బస్తీలు, నగరాలు శుభ్రంగా ఉంటేనే దేశం పరిశుభ్రంగా ఉంటుందన్నారు. సెప్టెంబర్ 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో హైదరాబాద్ లిబరేషన్ డే ఘనంగా నిర్వహించనున్నట్టు చెప్పారు. కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరవుతున్నారన్నారు కిషన్ రెడ్డి. మేము అధికారంలోకి వస్తే నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. ప్రతి మహిళ అకౌంట్ లో నెలకు 2,500 రూపాయలు ఇస్తానని చెప్పి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చారు. 2 సంవత్సరాలు అయింది. ఆయన రోజు 1,000 కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు తప్ప మళ్ళా మహిళలకు 2,500 ఒక్క అకౌంట్ లో వేయలేదు. నిరుద్యోగ యువకుడికి నెలకు ఉద్యోగం లేకపోతే చదువుకున్న తర్వాత అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ నెలకు 4,000 ఇస్తా, నాకు ఓట్లేయండి అని చెప్పారు. కానీ 2 సంవత్సరాలైనా ఏ ఒక్కరి అకౌంట్ లో కూడా వేయలేదు. కొత్త పెన్షన్స్ ఇస్తా, కొత్త పెన్షన్స్ ఇవ్వడమే కాదు ఒక్కొక్కరికి పెన్షన్ నెలకు 4,000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఇవన్నీ రాసి కరపత్రాల ద్వారా ఇంటింటికి పంపాడు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. మరి ఈరోజు ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు మాత్రము ఎవరైనా అపార్ట్మెంట్ కట్టుకుంటే, పెద్ద బిల్డింగ్ కట్టుకుంటే నాకు ఒక ఫ్లోర్ ఇస్తే నేను కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తా, లేకపోతే కట్టుకొని